వింజమూరు గ్రామ పంచాయతీ అభివృద్ధి కొరకు పలు విభాగాలకు సంబంధించి సీల్డ్ టెండర్లను బుధవారం తెరవడం జరిగిందని పంచాయతీ అభివృద్ధి అధికారి రామారావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ సర్పంచ్ పరిపాలన ముగియడంతో స్పెషల్ అధికారి ఆధ్వర్యంలో నూతనంగా సీల్డ్ టెండర్లు ప్రక్రియను ఏర్పాటు చేశామని, అందులో భాగంగా తక్కువ కోట్ చేసి టెండర్లు వేసిన టెండర్దారులకు ఆ పనులకు సంబంధించి టెండర్ దక్కించుకోవడం జరిగిందన్నారు. గ్రామ పంచాయతీ అభివృద్ధికి సంబంధించి మోటార్ల మరమ్మతులు, ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్ పలు విభాగాలకు సంబంధించి తక్కువ టెండర్ వేసిన వారికి ఆ పనులను అప్పజెప్పడం జరిగిందన్నారు. గ్రామ పంచాయతీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. నమస్కారం. ఈరోజు వింజమూరు గ్రామ పంచాయతీలో ఈ లోకల్ టెండర్ విధానాన్ని అమలుపరచడం జరిగింది. దీన్ని మనం సీల్ టెండర్ ద్వారా స్వీకరించి వీళ్ళ ఎవరైతే టెండర్లు ఇస్తున్నారో ఈ టెండర్దారుల సమక్షంలోనే మనం అన్ని సీల్స్ అన్ని ఓపెన్ చేసి ఎవరైతే లీస్ట్గా మేము పనిచేస్తామని చెప్పి వాళ్ళు అంగీకరించున్నారో వాళ్ళని మనం టెండర్దారుడిగా నిర్ధారించడం జరిగింది. అదేవిధంగా మనకి గ్రామంలో పనిచేసే శానిటేషన్ సిబ్బంది మరియు కాలువలు తీసేదానికి డ్రైన్ క్లీనర్సు, అదేవిధంగా లైట్లు వేసేదానికి ఎలక్ట్రికల్స్ చేసేదానికి రిపేర్ చేసేదానికి, అదేవిధంగా మనం పంచాయతీలు పనిచేసే ప్రతి ఒక్క వర్కర్ని కూడా వాళ్ళకి మనం సింగిల్ టెండర్ ద్వారా ఎంపిక చేయడం జరిగింది. ఈ టెండర్లు మాత్రం ఇండివిజువల్ టెండర్ల కింద వాళ్ళ దగ్గర స్వీకరించి ఎవరైతే తక్కువ కోడ్ చేస్తుంటారో వాళ్ళని మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ మోటార్ రిపేర్లకు వచ్చి మనం సూరం వెంకటేశ్వర రెడ్డి అనే అతన్ని లిస్ట్ టెండర్దారుగా నిర్ధారించడం జరిగినది. తర్వాత మోటార్లు స్పేర్ పార్ట్సు వీటికి సంబంధించి బూచిరెడ్డి దూబిరెడ్డి అనే అతను తక్కువ కోడ్ చేస్తున్నాడు. అదేవిధంగా మనకి ఎలక్ట్రికల్స్ స్పేర్ పార్ట్స్ విధి దీపములు వీటికి సంబంధించి స్రవంతి ఎలక్ట్రికల్స్ వారు తక్కువ కోడ్ చేస్తున్నారు. కావున ఈ విషయాన్ని గ్రామ ప్రజలకు తెలియజేసి మన గ్రామ పంచాయతీలో పరిపాలన సక్రమంగా జరిగేదానికి మన గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ ఈ విధంగా టెండర్దారులు కానీ అందరూ కూడా కోఆపరేట్ చేసి ఈ రాబోయే నీటి ఎద్దడిని మనం ఏ విధంగా ఎదుర్కోవాలనే దాని మీద మేము వాళ్ళకు కూడా సూచన సలహాలు చేయడం జరిగింది. మాకు ఎండాకాలం ఎక్కువగా ఉంది, వర్షాభావ పరిస్థితుల వల్ల మోటార్లు కూడా ఎక్కువగా రిపేర్ వచ్చే అవకాశాలు ఉంది. కావున దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా పంచాయతీ కోఆపరేట్ చేసి ఎవరు ఇబ్బంది పడకుండా ఉంటారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రజలు కూడా వాటర్ వేస్ట్ చేయకుండా సేవ్ చేసుకొని అందరూ కూడా జాగ్రత్త పడాలని నా తరపున మరీ కోరుకుంటున్నాను. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా మా వెన్నార్ పలోజో గ్రాండ్. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.